రాజకీయ నాయకులు ప్రజలను కలవాలంటే గ్రామాలకు వెళ్ళేవారు, సభలు పెట్టేవారు, ర్యాలీలు చేసేవారు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, మీమ్స్, పాడ్కాస్ట్లు, సెల్ఫీ వీడియోలు, క్యాజువల్ ఇంటర్వ్యూలు. దేశంలో దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, ఆ పార్టీల లీడర్లు ఒక్కసారిగా ఒకే తరాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఆ ఒక్క తరమే జెన్జీ. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన ఈ తరం భారతదేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతుందా? జెన్జీ ఆలోచన, మైండ్ సెట్, అన్నింటికి మించి ఫైటింగ్ స్పిరిట్ ఏ స్థాయిలో ఉన్నాయో కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ తెలియజేస్తుంది. ఇప్పటి వరకు జెన్జీని ఒక నెగిటివ్ డైమెన్షన్లోనో లేదంటే కుర్రకారే కదా ఈ ఉత్సాహం ఎన్ని రోజులు ఉంటుంది అనే ధోరణిలో చూసిన వారందరూ ఇప్పుడు తమ ఒపీనియన్ మార్చుకుంటున్నారు. ఒకవేళ మీరు మీ ఒపీనియన్ మార్చుకోకపోతే మీరు వెనకబడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మన పొలిటికల్ లీడర్లే జెన్జీని ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. అందుకే చెప్తున్నా, మీకు జెన్జీ పట్ల ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే వాటిని తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే జెన్జీ ఇంపాక్ట్ని ప్రపంచం ఆల్రెడీ రుచి చూసింది. ఒక్కసారి వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటో కూడా చూద్దాం. అలాగే మన నాయకులు ఎవరెవరు జెన్జీని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారో అది కూడా ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ కాసవేని. ఈరోజు మనం మాట్లాడేది ఒక ఆసక్తికరమైన విషయం గురించి. తెలంగాణలో రేవంత్ రెడ్డి నుంచి కేటీఆర్ వరకు, ఆంధ్రాలో చంద్రబాబు, లోకేష్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు, ఇక దేశంలో నరేంద్ర మోడీ నుంచి రాహుల్ గాంధీ, యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్, ఇటు విజయ్ వరకు వీరందరూ కూడా ఎందుకు ఒక్కసారిగా జెన్జీని ఓన్ చేసుకోవడానికి మొదలుపెట్టారు? మరి మన రాజకీయ నాయకులకు ఎందుకు జెన్జీలపై ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందంటే, భారతదేశంలో దాదాపు 40 కోట్లకు దగ్గరగా జెన్జీ జనాభా ఉంది. 2029 లోక్సభ ఎన్నికల నాటికి ఈ తరంలో చాలా మంది ఓటర్లు అవుతారు. ఇటీవల పరీక్ష పేపర్ లీకులు, ఉద్యోగాల కొరత, విద్యా సమస్యలపై దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున స్పందించింది. దీంతో రాజకీయ పార్టీలకు ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకున్నాయి: ఈ తరం కేవలం ఓటర్లు కాదు, నరేటివ్ని కూడా మార్చగలరు. అందుకే ఇప్పుడు పార్టీలు కేవలం మేనిఫెస్టోలు కాదు, అల్గారిథమ్స్ని కూడా చదువుతున్నాయి. తెలంగాణలో రాజకీయ నాయకులు జెన్జీ కోసం పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ఇమేజ్ కేవలం రాజకీయ నాయకుడే కాకుండా భవిష్యత్తు ఉద్యోగాలు, ఏఐ స్టార్టప్లు అనే భాషలో నిర్మించుకుంటున్నారు. యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, టెక్ రంగానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో చిన్న చిన్న క్లిప్స్, కోట్స్ షేర్ చేయడానికి సులభమైన వీడియోలు, ఇవన్నీ కూడా జెన్జీ కన్జంప్షన్ ప్యాటర్న్ కు సరిపోయేలా ఉంటున్నాయి. ఇక కేటీఆర్ తెలంగాణలో జెన్జీ కనెక్ట్ విషయంలో చాలా కాలంగా బలమైన బ్రాండ్ గా కేటీఆర్ ఎదిగారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు జెన్జీని ఫాలో అవుతున్నాడు కేటీఆర్. అంతేకాదు, ఈ మధ్య జెన్జీతో కలిసి పాడ్కాస్ట్ లో పాల్గొని మరి వారితో పోటాపోటీగా పుషప్స్ చేశారు. ఇక కవిత కూడా జనాల్ఫాతో చిట్ చాట్ లో పాల్గొని సరదాగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జెన్జీ గేమ్ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు ఏఐ, సెమీ కండక్టర్, ఫ్యూచర్ ఎకానమీ, స్కిల్ డెవలప్మెంట్, ఈ పదాలు ఇప్పుడు ఆయన ప్రసంగాల్లో తరచుగా వినిపిస్తున్నాయి. అంటే ఆయన జెన్జీకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, భవిష్యత్తు ఉద్యోగాలు నా దగ్గర ఉన్నాయి, నేను యువతకు ఒకటే చెబుతున్నా, జనాల్ఫా కంటే ఒక అడుగు ముందుగా ఆలోచిస్తుంది తెలుగుదేశం అని చెప్తున్నాడు. అంతేకాదు, 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు అది ఆలోచిస్తా అందరికంటే తానే పెద్ద జెన్జీ అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇక నారా లోకేష్ రాష్ట్రంలో జెన్జీ ఆలోచనలను తెలుసుకునేందుకు నారా లోకేష్ కూడా వారితో సమావేశం అవుతున్నారు. లోకేష్ తనను తాను యువ పాలసీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్, జనసేనాని పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ పూర్తిగా వేరేలా ఉంటుంది. ఆయన వద్ద టెక్ అంటే ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాన్ కల్చర్, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ టోను, సినిమాటిక్ కనెక్షన్, ఐడెంటిటీ పాలిటిక్స్. జెన్జీలో ముఖ్యంగా ఫస్ట్ టైం మేల్ ఓటర్స్, ఫ్యాన్ కమ్యూనిటీస్ పై ఆయన ప్రభావం గణనీయంగా ఉండేలా చూసుకుంటారు. ఇక నరేంద్ర మోదీ ఇటీవల నెలలో ఒక పెద్ద మార్పు కనిపించింది. ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీ వీడియోస్ పోస్ట్ చేయడం పెరిగింది నరేంద్ర మోడీ నుంచి. అంతకుముందు చాలా కంట్రోల్డ్ కమ్యూనికేషన్ ఉండేది. ఇప్పుడు జెన్జీకి నచ్చేలా ఇన్ఫార్మల్ స్టైల్ పెరిగింది. క్యాజువల్ ఎడిటింగ్, లైట్ హార్టెడ్ కంటెంట్తో జెన్జీని ప్రధాని మోడీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ప్రభుత్వ మంత్రులు కూడా ఇన్స్టాగ్రామ్ ప్రెజెన్స్ పెంచాలని సూచనలు వెళ్లాయట. ఇది 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న డిజిటల్ రీబ్రాండింగ్ గా విశ్లేషకులు చూస్తున్నారు. ఇక ఇటీవల రాహుల్ గాంధీ చేసిన ఇన్స్టాగ్రామ్ ఏఎంఏ గుర్తుందా? బ్యాట్మ్యాన్ గురించి కూడా మాట్లాడారు. పర్సనల్ క్వశ్చన్స్కి కూడా సమాధానాలు ఇచ్చారు.
స్టూడెంట్స్, ఉమెన్, ఎడ్యుకేషన్, ప్రొటెస్ట్స్ గురించి కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ రాహుల్ స్ట్రాటజీ ఏంటంటే అన్ఫిల్టర్డ్ ఉమెన్ కనెక్షన్, ఫిట్నెస్ వీడియోస్, స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్, పాడ్కాస్ట్, లాంగ్ ఫామ్ కన్వర్జేషన్స్. ఈ స్టైల్ జెన్జీ అథెంటిసిటీ కల్చర్కు దగ్గరగా ఉంటుంది. ఇక మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ కూడా జెన్జెడ్, జెనాల్ఫా యూత్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 2026 ఆగస్టు 6న ముంబైలో 2000 మందికి పైగా విద్యార్థులు జరిగిన సమావేశంలో యువత నిరసనలు తెలపడం దేశద్రోహం కాదని, వారి సమస్యలు నిజమేనని ఆయన అన్నారు. ప్రస్తుతం పెద్దల కంటే జెన్జెడ్, జెనాల్ఫా యువత మరింత నిజాయితీగా ఉంటారని, దేశభక్తి విషయంలో వారిపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఇక యోగి ఆదిత్యనాథ్, లా అండ్ ఆర్డర్ రూల్స్, స్ట్రాంగ్ లీడర్ బ్రాండింగ్, కల్చర్ అండ్ రిలీజియస్ ఐడెంటిటీ అంటూ జెన్జీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. సో మీరు చూశారు కదా వీళ్ళందరూ నాయకులు. ఈ నాయకులందరిలో ఒకటి గమనించారా? ఇది కేవలం ప్రచారం కాదు, ఇది అటెన్షన్ ఎకానమీ పాలిటిక్స్. ఒకప్పుడు రాజకీయ నాయకులు ప్రజల ఇళ్లకు వెళ్ళేవారు, ఇప్పుడు వాళ్ళు ప్రజల ఫోన్లోకి వస్తున్నారు. ఒకప్పుడు ఓట్ల కోసం ఒక సభ ఉండేది, ఇప్పుడు ఓటు కోసం ఒక రీల్ ఉంది. ఒకప్పుడు పోస్టర్ వేసేవారు, ఇప్పుడు స్టోరీ పెడుతున్నారు. ఒక నాయకుడు 30 నిమిషాల పాలసీ ప్రసంగం ఇస్తే 5,000 మంది మాత్రమే చూస్తారు. అదే నాయకుడు 30 సెకండ్ల రీల్ వైరల్ చేస్తే 50 లక్షల మంది చూస్తారు. అందుకే ఇప్పుడు చాలామంది నాయకులు చిన్న క్లిప్స్, హాస్యం, ఎమోషన్, వివాదం, ఫిట్నెస్ వీడియోలు, సెల్ఫీలు, మీమ్స్ వంటివి ఇలాంటి ప్రయోగాలు చేస్తూ వాటిని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఏంటి మరి అంటే ఇక్కడ జెన్జీ ఎక్కువగా స్క్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా అదే ఫార్మాట్లో కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మీరు గమనించినట్టు కేటీఆర్, రేవంత్ రెడ్డి, లోకేష్, రాహుల్ గాంధీ, మోడీ, కవిత వంటి నాయకులు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా, రీల్ ఫ్రెండ్లీగా కనిపిస్తున్నారు. ఇక్కడ జెన్జీని ఓన్ చేసుకోవడంలో ఎవరు సక్సెస్ అవుతారో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. భారత రాజకీయాల్లో పెద్ద పెద్ద సభల నుంచి స్క్రోల్ యుగంలోకి మార్పు మొదలైంది. 2029 ఎన్నికలు నిర్ణయించేది కేవలం మేనిఫెస్టో కాదు, మొబైల్ స్క్రీన్పై కనిపించే తదుపరి 30 సెకండ్ల వీడియో కూడా కావచ్చు. ఇది కేవలం యువత కథ కాదు, ఇది భారత రాజకీయాల కొత్త అధ్యయనం. చివరిగా మీకోసం మరో వీడియో. వీడియో చూశారు కదా, ఉత్తరప్రదేశ్ నియోజకవర్గంలో మారుమూల గ్రామాల చిన్న పిల్లలు తమ హక్కుల సాధన కోసం క్లాస్ రూమ్లను వీడి నేరుగా కలెక్టరేట్ బాట పట్టారు. చేతిలో జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ జెనాల్ఫా తరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి అమీన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. సో జెన్జీయే కాదు, జెనాల్ఫా కూడా గేమ్లోకి వస్తుంది. సో మీరేమంటారు? ఈ జెన్జీ, జెనాల్ఫా రాబోయే భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందంటారా? మరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.